15 ఏళ్ల అనుభవం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడులో సంతోషానికి నిలయమైన మీ నివాసానికి మీ స్కందాన్షి గ్రూప్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వరాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమవుతుంది. కూటమి ప్రభుత్వం తొలి అడుగులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రకటన ముఖ్యంగా కార్మిక రంగంలో ఆశలు చిగురింపజేస్తుంది. ఇప్పటికే తల్లికి వందనం పథకాన్ని సక్సెస్ఫుల్గా అమలు చేసింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. దీంతోపాటు ఆడబిడ్డ నిధి పేరుతో మరొక పథకాన్ని అమలు చేయడానికి సన్నద్ధమవుతుంది. రైతుకి సంబంధించి రైతుల కోసం అన్నదాత సుఖీభవ స్కీమ్ని అమలు చేసేందుకు కూడా ప్రణాళికల్ని సిద్ధం చేసింది. వీటితో పాటు ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి హామీకి సిద్ధంగా ఉన్నాం అమలు చేయడానికని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇప్పుడు అదనంగా మరొక గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఆటో డ్రైవర్లకి సంబంధించి. మామూలుగా సూపర్ 6 హామీలు అంటే కేవలం 6 హామీలే అనుకునేది చాలామంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి ముందర కూటమి నాయకత్వం ఉమ్మడిగా ఇచ్చినటువంటి ప్రణాళిక ప్రకారం చూస్తే ఇందులో అనేక హామీలు ఉన్నాయి. ముఖ్యంగా బస్సు ప్రయాణాన్ని ఉచితం చేసేటువంటి క్రమంలో దానిపైన ఆధారపడి స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నటువంటి ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడకుండా ఉండాలంటే తక్షణం ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం అందించాలని ఏపీ ప్రభుత్వం డిసైడ్ అయింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా నవరత్నాల స్కీమ్లో భాగంగా 10,000 రూపాయల సహాయం అందించింది. అయితే దానికి భిన్నంగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది, దీనిపైన ఒక స్పష్టమైన ప్రకటనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తొలి అడుగు సభలోనే ప్రకటించారు. ఒకసారి మేనిఫెస్టోని చూద్దాం. మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ప్రజాగాలం పేరుతో అప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చారు. ఈ మేనిఫెస్టోలో బీజేపీ నాయకులు ఫోటో లేకపోవడం పైన కూడా విపక్షాలు విమర్శలు, అంటే అప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం విమర్శలు చేసింది. బట్ సమన్వయంతో 3 పార్టీలు కలిసి ప్రతి నిర్ణయాన్ని అమలు చేస్తున్నాం అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఇస్తున్నారు. సూపర్ 6 అని పేరు పెట్టినప్పటికీ కూడా సూపర్ 6లో అనేక సిక్సర్లు, అనేక బౌన్సర్లు, అనేక బౌండరీలు ఉన్నాయి కాబట్టి చాలా అంశాలను అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సూపర్ 6 2.0 లేదా షణ్ముఖ వ్యూహం. షణ్ముఖ వ్యూహం అనేది జనసేన పార్టీ పెట్టిన పేరు. సూపర్ 6 అనేది తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి పేరు. సో ఇదే క్రమంలో కొన్ని స్కీమ్స్ని అమలు చేశారు. ఆల్రెడీ మనం చూస్తున్నాము. కుల సంఘాల వారీగా కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి సాయాన్ని పెంపుదల చేస్తూ కూడా ఏపీ సర్కార్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. సో ఇప్పుడు అదే క్రమంలో సామాజిక భద్రత పెంచేటువంటి పెన్షన్లను పెంచే కార్యక్రమాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అమలు చేసింది. సో అదే క్రమంలో ఇప్పుడు కార్మికులకి సంబంధించి ఏం హామీలు ఇచ్చారు ఈ మేనిఫెస్టోలో ఒకసారి మనం పరిశీలిద్దాం. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటువంటి ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేయబోతోంది. ఇది కార్మికులకి ఇచ్చినటువంటి హామీ డ్రైవర్ సాధికార సంస్థ ఏర్పాటు, అంటే డ్రైవర్లుగా ఉన్నటువంటి వాళ్ళ కోసం ఒక ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పింది. డ్రైవర్లను ఓనర్లు చేసే లక్ష్యంతో వాహన కొనుగోళ్లకు 4 లక్షల వరకు పొందేటువంటి రుణాలపై 5% పైబడిన వడ్డీ సబ్సిడీ ఇస్తామని చెప్పని హామీ ఇచ్చింది. సో ఇదే హామీలో బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు, ట్యాక్సీ డ్రైవర్కు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కు ఏటా 15,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పని అప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ. సో దీనిపైన ప్రత్యేకంగా ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళల కోసం అమలు చేసేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘం కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్నటువంటి తీరుపైన అధ్యయనాలు చేసి ఆ నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. సో ఆ క్రమంలో ఒకవేళ బస్సు ప్రయాణాన్ని ఉచితం చేస్తే స్వయం ఉపాధి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉందని క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రకటన చేశారు. ఆగస్టు 15వ తేదీన ఆంధ్రప్రదేశ్లో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అమలు కాబోతోంది. అదే రోజు ఆటో డ్రైవర్లకి ఆర్థిక సాయం ఇచ్చేటువంటి ప్రణాళికను కూడా ఏపీ సర్కార్ అమలు చేయబోతోంది. దీనిపైన ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేశారు. సో ఇప్పుడు ఇవ్వబోయేటువంటి సాయం 15,000 రూపాయలు ఉంటుంది. ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి అంశం ప్రకారం చూస్తే 15,000 రూపాయలు ఉంటుంది. గతంలో చేసినటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కోసం 10,000 రూపాయలు సాయం చేసింది. కానీ దానికి భిన్నంగా మొత్తం దీన్ని పూర్తి స్థాయిలో మాడిఫికేషన్ చేసి ఈ స్కీమ్ను అమలు చేసేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని ఏపీ సర్కార్ సిద్ధం చేసినట్టుగా సమాచారం వస్తుంది. ఈ నెల రోజుల కసరత్తు తర్వాత అధికారులు ఇచ్చేటువంటి డేటా ప్రకారం ఏ వర్గాలకు దీన్ని తక్షణం అమలు చేసే అవకాశం ఉంటుందో వాళ్ళందరికీ కూడా అమలు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఉచిత బస్సు ప్రయాణం వచ్చిన వెంటనే ఎఫెక్ట్ అయ్యేది ఆటో డ్రైవర్లే కాబట్టి ముందుగా ఆటో డ్రైవర్లకైతే ఖచ్చితంగా ఈ స్కీమ్ని అమలు చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికి సంబంధించినటువంటి ప్రణాళికను సిద్ధం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధిత శాఖలకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
ఇక కూటమి నాయకత్వం ఇచ్చినటువంటి ఎన్నికల హామీలను అమలు చేసేటువంటి క్రమంలో ప్రణాళికాబద్ధంగా నిబద్ధతతో నిజాయితీతో ముందుకు సాగాలని చెప్పి ముఖ్యమంత్రి మార్గదర్శనం చేశారు. అదే క్రమంలో షణ్ముఖ వ్యూహం లేదా సూపర్ 6 2.0లో ఉన్నటువంటి అన్ని హామీలు అమలు చేస్తామని కూటమి నాయకత్వం ధీమాగా చెబుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.